ఈరోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ భగత్ సింగ్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురం చెరువు సుందరీకరణలో భాగంగా సైకిల్ మరియు వాకింగ్ ట్రాక్ వేస్తుండగా తాము అత్యవసరంగా అంబులెన్స్ సేవల కోసం వెళ్లే విధంగా రోడ్డు వదలాలని బస్తీవాసులు కార్పొరేటర్ శ్రావణ్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్ హెచ్ఎండిఏ అధికారులతో మాట్లాడి బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరారు. త్వరలో హెచ్ఎండిఏ కమిషనర్ ని కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే పార్క్ లో పిల్లల ఆట సామాగ్రి కమ్యూనిటీ హాల్ను అందుబాటులోకి తెస్తామని సీసీ రోడ్డు వేసి మహిళల కోసం ప్రత్యేక సముదాయం నిర్మిస్తామన్నారు. అవునవును అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు పోయినా బొద్దు లేదు మాట్లాడదు ఆమె కూడా అక్కడ ఇప్పుడు ఆమె రాలేదు వచ్చింది ఆడున్నది వస్తుంది ఆడున్నది అలా అక్కడ ఇది ఇప్పుడు వీళ్ళకి చెప్తుందిగా ఇప్పుడు వాకింగ్ ఎట్లా వస్తుంది ఇది వాకింగ్ 5 మీటర్లు వాకింగ్ దగ్గర దగ్గర సైకిల్ ట్రాక్ వాకింగ్ అయితే దాని పక్కన గ్రీనరీ వస్తుంది. అయితే దాని కాకుండా వీళ్ళకి జాగ్ అనేది ఒక 6 ఫీట్లు ఫస్ట్ చెప్పారు. మళ్ళీ సార్ రిక్వెస్ట్ డీ గారు వచ్చినాక ఒక ఫీట్లు చేయండి 7 ఫీట్లు చేయమని. అంబులెన్స్ ఎంత ఫీట్ 7 ఫీట్ పోతుంది మరి 7 ఫీట్ అంటే అది మీరు అందరు కలిసి ఒక లెటర్ అంటే కమిషనర్కి రాసి ఉన్నది అది చెప్పిండు చేయగలుగుతున్నా అంటే ఎందుకంటే సార్ వస్తే అది కార్పొరేట్ సార్ వస్తే ఒక లెటర్ రాసి ఇచ్చేసి అక్కడ ఇస్తే ఇప్పుడు ఒక కాగితం రాసి మీరు రిక్వెస్ట్ చేసినది అందరూ సంతకాలు పెట్టించండి. నాది దీనికి కవరింగ్ లెటర్ నేను రాస్తాను 4 లెటర్ ప్యాడ్ మీద రాసి మనం పోయి కమిషనర్కి ఇచ్చేద్దాం. ఇప్పుడు 7 ఫీట్ అంటే ఎంత ఎంత అట్లా ఇప్పుడు ఒకసారి మార్కింగ్ చెప్పారు మీటర్ ఉన్నాయి కదా అక్కడ మెయిన్ వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మెయిన్ వాళ్ళు ఇస్తారు కొంచెం లోపలికి వేసింటేనేమో వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ వాళ్ళు దీంట్లోకి రావద్దు, మెయిన్ వాళ్ళు దీంట్లోకే ఉండాలి. అది సార్ కూడా అది కూడా చెప్పమన్నాడు. మీకు ఆ లాస్ట్లో పోయేపోతే మెయిన్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇళ్ళకి అనుకొని ఉన్నాయి. ఆ మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఎడ్జి పోటీ ఏమన్నారు, మెయిన్ వాళ్ళు లోపలికి రావాలి షెల్టర్కు, దాన్ని ఎడ్జి పోటీ ఏమన్నారు. ఇప్పుడు ఇది కూడా బ్యూటిఫికేషన్ మీకోసమే కాబట్టి ఇది వస్తే మీకు బాగుంటుంది. ఇదంతా ఏంటనుకున్నా మీరు లేక్ వ్యూ అపార్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు అదే కదా. కానీ ఇప్పుడు విన్నట్టుగా అన్ని ఇప్పుడు ఈ కడుపు తీసుకునేప్పుడు కూడా నాట్ నెసెసరీ దట్ వేరు మనం సేమ్ విత్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఏం చేస్తారు కాబట్టి దానికి ఏంటంటే గ్రీనరీ కోసం అని వాళ్ళు పెట్టారు. వీళ్ళకి ఏంటంటే ఏడ ముందుకు నీళ్ళు లోపలికి నీళ్ళు చూస్తలేము. ఇప్పుడు ఇది ముందుకుంది అది లోపల అట్లీస్ట్ అంబులెన్స్ ఎంతవరకు పోయేటట్టు మనకు ఉంటే బేసికలీ అక్కడ మనం అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ అది ఒకటి రొటేట్ అయ్యేటట్టుగా పెట్టుకుని చేస్తే పాత జాలి ఏడు ఉందో దానికి మార్కెట్ పాత జాలి మేము అక్కడ అన్నతో ప్రపోజల్ పెట్టి ఇక్కడ రోడ్డు ఉంది, అక్కడ కూడా రోడ్డు సేమ్ యాక్టివ్ మా ప్యారలల్గా దీని పైనే మాకు ఒక రోడ్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను మా ప్రపోజల్ చెప్పాను. మేము ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ సర్వీస్ మాకేంటంటే ఇక్కడ రిటర్న్ వచ్చిన బండి రిటర్న్ పోదు, తిప్పుకొని కూడా అవకాశం లేదు. చిన్న అంబులెన్స్ ఓమ్ని బండి వస్తుంది కదా, అలాంటి వెహికల్ అన్న పోయేటట్టు కావాలనేసి మేము అక్కడ కూడా ఇవ్వమంటున్నాం. అదే ఇది రండి నేను అక్కడ చూపిస్తాను. ఒకటి వెహికల్ కరెక్ట్. అది ఒకవేళ టర్నింగ్ చేయాలంటే వెహికల్ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతా స్వామి లెఫ్ట్. అప్పుడు మనము మన ప్లాన్ ఇచ్చినాం కదా స్వామి కట్ట మీద రోడ్డు మెయిన్ వాళ్ళు ఉంది కదా 10 ఫీట్లు తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ పార్ట్ వరకు మీరు ఇక్కడ రైలింగ్ వేసుకోండి, స్క్వేర్ షేప్ తీసుకొని మనం ఇటు పెట్టుకోండి, ఈ కంట్రోల్లో పెట్టుకోండి. మళ్ళీ జాలి వస్తుంది చేసుకోండి. అక్కడ అయితే దానికి ఆప్షన్ చూద్దాం. అక్కడ తక్కువ అయితే ఇప్పుడు మెయిన్ వాళ్ళు అయితే ఉండాలి కదా, ఆ పట్టదు. దానికి మనం ఆలోచన చేద్దాం ఒక సెకండ్. ఇప్పుడు అట్లీస్ట్ మనకి ఈడి వరకు వస్తే ఇటువైపు వాళ్ళకి ఇటు నుంచి వచ్చే ఆప్షన్ చూద్దాం.
చూద్దాం దొరకకపోతే, లేకపోతే ఆ సిమెంట్ స్కెచ్ మీద పెట్టుకోవాలి వస్తుంది. లేదా దాని హైట్ లేపుకుంటే అదే లెవెల్కి లేపితే వెళ్ళిపోతుంది. మనం ఎట్లా అంటే ఇట్లాంటి బీమ్ వేసుకుంటాం.